జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? అంత దోపిడి కథ కథ గోల గోల. కనీసం అప్పుడు ఆ రంగురాళ్ళు బొమ్మలు వేసుకోవడం, ఆ పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసుకోవడం ఆ న్యాయమేనంటావు అది? చాలా తప్పది. మంది భూములకి నా భూమి అంటాం తప్పగా. నీ భూమి అయిద్దా? అంతేగా. చెప్పు నాకు. నా భూమి నీకు ఇస్తానా? బతుకుతావు నా చేతులు అసలు నువ్వు? అవును. నా బతుకుతావా? ఒక మాట నువ్వు అవును. నా భూమిని తీసుకొని బతుకుతావు నా చేతులను? మరి ఇప్పుడు ఈ రాజముద్రతో అంటే ప్రభుత్వ ముద్రతో మీ పాస్ పుస్తకాలు వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు మంచి చేసినట్టు అంటావు రైతులకి? చంద్రబాబు నాయుడు గారే మంచి కరెక్ట్ గా చేస్తున్నాడు. అయ్యో, మళ్ళీ జగన్ గారు నమ్ముతారంటావా జనాలు? ఎట్ట నమ్ముతారయ్యా? మళ్ళీ నేను వస్తా అంటున్నాడు కదా, పాదయాత్ర చేస్తా, నేను వస్తాను. అట్టాగే అంటారు. వాగటానికి ఏముంది? ఒక్కొక్కటి సంగతి తెలుస్తారు, రప్ప రప్ప నరుకుతాం అంటున్నాడు మరి. చాలా మంది నరికాళ్ళ కానీ నరికిన చాలా మంది పోయినారు. అంతే. ఇప్పుడు బానే ఉందంటావు అయితే పాలన, ఇప్పుడు పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఈ సీఎం గారు బ్రహ్మాండంగా చూస్తున్నాడు. ఆ తప్పు మాట. చంద్రబాబు గారు బాగా చూస్తున్నాడు. నా భూమి నీకు ఇస్తే నువ్వు బతుకుతావు నా చేతుల? నీ భూమి నాకే చూస్తా. మరి ఎట్లా వేసుకున్నాడు ఆయన బొమ్మలు గానీ, ఆయన రంగులు గానీ, అద్దురాళ్ళ మీద రంగులు గానీ ఇవన్నీ? అసలు ఈ రద్దులు హందు గాని ఈ పాస్ పుస్తకం ఇతర దేశాలు పెడితే మేము ఇతర దేశాలు పోయి అడుగుతాం ఏంటి? అంతేగా. ఎవరికి అడుగుతావు నువ్వు? ఆ ముఖ్యమంత్రి దగ్గర పెడితే ఎవరికి మేము ఎవడాసి ఎవడు తీసుకుంటాడు? వాడు తీసుకుంటాడు. ఇతర దేశం వాడు తీసుకుంటాడా? నాకు కుదరబెట్ట నువ్వు ఎవడరా నాకు అడగడానికి అంటాడు. నేను పోయి అడుగుతానేంటి ఆయనకి? నువ్వు అడుగుతావు అక్కడికి వెళ్ళి? కాజేద్దామనే చూసాడు అయితే గతంలో. బాగా